నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇన్ఫోసిస్ కూడా ఏపీకి తరలి రాబోతుంది అనే వార్తలు బయటకొస్తున్నాయి. దీనికి కారణం అక్కడ ప్రభుత్వం అంటే ఎవరైతే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ గారు ఉన్నారో ఆయన పట్ల వ్యవహరించిన తీరు. మరి ఇది వాస్తవమేనా? నిజంగా ఇన్ఫోసిస్ కూడా ఏపీకి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, అతి త్వరలో ఇన్ఫోసిస్ కూడా ఏపీకి వచ్చేస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ గూగుల్ వచ్చేసింది, టీసీఎస్ వచ్చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా వచ్చేస్తే ఏపీకి ఇంకా పెట్టుబడుల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఇంకా కొదవ ఉండదు అంటారా? ఏ పారిశ్రామికవేత్తలు ఏది కోరుకుంటారమ్మా? వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు లేకపోతే బ్యాంక్ లోన్లు తెచ్చుకుని వాళ్ళు వ్యాపారాలు చేసేది అటు లాభాల కోసమే కాదు, ఇటు యువత ఉపాధి కోసమే కాదు, గౌరవం. ఏది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటమే కాకుండా వేల మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తే ఇప్పుడు అది ఏది ఒకటి తగ్గింది. మళ్ళీ అదేదో సినిమా డైలాగ్ అంటారు, ఏదో ఒకటి తగ్గింది అంటాడు అల్లు అర్జున్. ఏదో అక్కడ ఒకటి తగ్గిందంట. ఎక్కడ? కర్ణాటకలో ఏంటి తగ్గింది? గౌరవమా? అంతే కదా. ఇప్పుడు అక్కడేదో కులగణన సర్వే ఏదో చేస్తున్నారు ఏంటో, అది అసలు కులగణన సర్వే కాదు, అదేదో అభివృద్ధికి సంబంధించిన సర్వే అంటాడు సీఎం. ఆ కులగణన సర్వేలో పాల్గొనడానికి వీళ్ళు తిరస్కరించారు. ఎవరు? నారాయణమూర్తి, సుధామూర్తి. కులం ఏంటి? కులం నేను ఆ కులం నేను చెప్పుకోవాలా మీ దగ్గర? నేను చెప్పుకుంటే అది వేరు. మీరు నన్ను వచ్చి నా ఇంటికి వచ్చి నా కులం ఏంటి అని ఎందుకు అడుగుతారు? ఎందుకు వాళ్ళు దానికి సుముఖంగా లేరు, తిరస్కరించారు. దానిపైన సిద్ధరామయ్య సీఎం ఫైర్ అయ్యారంట. మీరేమన్నా బృహస్పతి అన్నాడట. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇట్లా ఈ విధంగా అవమానాలు చేస్తున్నారు పారిశ్రామికవేత్తల్ని. ఇన్ఫోసిస్ కూడా ఆంధ్రప్రదేశ్కి పోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఇప్పటికే లోకేష్ వర్సెస్ ప్రియాంక్ ఖర్గే వార్ అంటున్నారు. ఇక్కడ ఐటీ మంత్రి, అక్కడ ఐటీ మంత్రి, ఏదో ట్వీట్ల యుద్ధం అని మీడియాలో మనం చూస్తున్నాం. లోకేష్ ఏమీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించట్లేదు. గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ కూడా ఇచ్చారు. ఏది? అప్పట్లో కొంతమంది కర్ణాటక మంత్రులు ముఖ్యమంత్రి ఏమన్నారు? చంద్రబాబు లాంటి స్టాల్వార్ట్ పొలిటీషియన్ ఆయన ఇక్కడ మా పెట్టుబడులు అక్కడికి మళ్లించమంటున్నారంట. ఏదో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఏపీకి తీసుకుపోదాం అనుకుంటున్నారు అని వాళ్ళు మాట్లాడితే ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక అక్కడ పెట్టుబడులు పెట్టమని నేను ఎప్పుడు అడగలేదు, అక్కడ పరిశ్రమల్ని పీక్కొచ్చి ఇక్కడ పెట్టమని నేను చెప్పలేదు. ఫర్దర్ ఎక్స్టెన్షన్ కి వెళ్తే, ఆ పరిశ్రమలు విస్తరణ గనక వెళ్తే ఆ ఎక్స్టెన్షన్ కి మరి ఆంధ్రప్రదేశ్ ని మీ ప్లాట్ఫామ్ గా చేసుకోండి అని అభ్యర్థించిన మాట వాస్తవం. ఇప్పుడు లోకేష్ ఏమని ట్వీట్ పెట్టాడు? ఏదో మా ఫుడ్డే కాదు మా ఇన్వెస్ట్మెంట్ కూడా స్పైసీగా ఉంటుందనో ఏదో పెట్టారు. స్పైసీ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్ పెట్టుబడి పెట్టేసరికి అది వాళ్ళకి కాలిందా? అప్పుడు వాళ్ళకి మంట పుడితే మనం ఏం చేద్దాము? ఎవరు తినమన్నారు? ఎవరు చదివితేనేగా మంట, చదవకపోతే ఏముండదు. ప్రియాంక ఖర్గే కంగారు పడిపోయి ఏదో అప్పుల గురించి మాట్లాడతాడు, లేకపోతే అప్పుల్లో జిఎస్డిపి రేషియో గురించి మాట్లాడతాడు, గందరగోళం ఏదో చేశాడు. అప్పులు ఉన్నాయి, అప్పులు లేని మాట ఎవరు కాదంటారు? మీకు లేవు అప్పులు. అసలు దీనికి తమిళనాడులో చర్చ అంట. ఏంటి? సుందర్ పిచాయ్ తమిళియన్, మరి మీరు కనీసం అడగలేదా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెట్టమని అని కడిగేశాడంట తమిళనాడు అసెంబ్లీలో. అన్నాడీఎంకే అప్పటి ఐటీ మంత్రి స్టాలిన్ పట్టుకుని, కనీసం వెళ్ళి అడిగి ఉంటే ఇక్కడే పెట్టేవాళ్ళు కదా, విశాఖ ఎందుకు పెట్టేవాళ్ళు? సుందర్ పిచాయ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అన్న నగరం విశాఖపట్నం, అక్కడ సముద్ర తీర ప్రాంతం. అదేంటి? అది గేట్వే ఆఫ్ ఈస్టర్న్ ఏషియా.
ఇప్పుడు ఆగ్నేయ ఆసియాకి అదే ముఖద్వారంగా ఉంది. వాళ్ళు ఆ దేశాలకి సీ కేబుల్ వేసుకోవాలనుకుంటున్నారు. 13 ఉమ్, దేశాలకో 12 దేశాలకో ఉమ్, సబ్‌సీ కేబుల్ వేస్తున్నారు. అటు ఉమ్, ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్, అటు ఇంకా జపాన్, కొరియా అటు సైడ్ వాళ్ళు విస్తరిస్తున్నారు. ఉమ్, దానికోసం విశాఖని వాళ్ళు సెంటర్‌గా ఎంపిక చేసుకుంటే, ఉమ్, పొరుగు రాష్ట్రాలు ఎందుకు కంగారు పడుతున్నాయి? ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అందరూ బేజారెత్తిపోతున్నారు. ఉమ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు వస్తుంటే మీరు సంతోషించండి. ఎందుకని మీతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతోంది. అవును. కర్ణాటక వెల్ సెటిల్డ్ అమ్మా. బెంగుళూరుని తలదన్నే నగరం లేదు. ఉమ్, అట్లాగే తెలంగాణ సంపన్న రాష్ట్రం. ఉమ్, హైదరాబాద్ అసలు మామూలు కాస్మోపాలిటన్ సిటీ. అది అసలు పూర్ మ్యాన్స్ అమెరికా అయిపోయింది. ఆ! ఉమ్. ఇప్పుడు చెన్నై అంటే అది ఇవాల్టిది కాదు. తమిళనాడు, చెన్నై అది ఎప్పటివి. ఆ! అంటే మీరు చెన్నై గురించి ప్రస్తావించారు కాబట్టి, అంటే లోకేష్ గారు ఆంధ్ర స్పైసీ రాష్ట్రాలను దాటి అంటుకుంటుంది అని చెప్పేసి అన్నారు. నిజంగా ఏపీ ఎదుగుతుంటే పక్క రాష్ట్రాలకు ఎందుకు సార్ అంత ఉలుకుబాటు? ఈరోజు తమిళనాడులో కూడా ఈ గూగుల్ ఏదైతే మన ఏపీకి వచ్చిందో ఈ చిచ్చు అక్కడ కూడా రాజుకుంది. అక్కడ ప్రజలందరూ తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీరు అడగలేదు సుందర పిచ్చయ్యని అని చెప్పేసి అని. అంటే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఆ సెగ తగులుతుంది ఏపీ అభివృద్ధి చెందుతుంటే? ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తున్నారు. అవును సార్. లండన్ మొన్న మొన్న సింగపూర్ ఎళ్లారు. వెళ్ళారు. ఏది లోకేష్, నారాయణ, చంద్రబాబు బృందం సింగపూర్‌లో పర్యటించింది. అవును. ఇప్పుడు లోకేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అవును. మొన్న లండన్ ఎళ్ళాడు. ఆ! హ్మ్. ఇప్పుడు మొత్తం విదేశాల్లో మంత్రులందరూ తిరిగారు. నారాయణ, హ్మ్. గొట్టిపాటి రవికుమార్, లేకపోతే భరత్, ఆ! హ్మ్. జనార్దన్ రెడ్డి అన్ని విదేశాల్లో పర్యటించి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. హ్మ్. మీరెందుకు వెళ్ళటం లేదు? ఇప్పుడు హ్మ్. తెలంగాణ, కర్ణాటక మరి లేకపోతే తమిళనాడు సీఎంలు వాళ్ళు గూడా పర్యటించొచ్చు గదా! దేశాలు. వెళ్లి వాళ్ళు గూడా ఇన్వైట్ జేయొచ్చు గదా! పారిశ్రామికవేత్తలను. హ్మ్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అమ్మా. ఇక్కడేంటి ఎవరు ముందు అడుగేస్తారో వాళ్ళు ముందుకెళ్తారు. హ్మ్. వాళ్ళు పోటీ పడలేకపోతున్నారా? ఇదొక హ్మ్. కాంపిటీటివ్ స్పిరిట్‌గా జూడాలి. దీన్ని ఓకే. మనం ఎలా చూడాలి? ఒక పోటీ ధోరణితో చూడాలి. ఇదొక హెల్తీ కాంపిటీషన్. హ్మ్. అంతే తప్ప దీనిపైన జలసీ, అసూయ, ద్వేషాలు ఇవి రాకూడదు కదా! ఇవాళ హ్మ్. ఆంధ్రాని చూసి మీరు అసూయ పడాల్సిన పని లేదు. ఎందుకంటే హ్మ్. గాన్ని చెయ్యగూడనంత చెండాలం చేశాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. చెయ్యగూడనంత డ్యామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇప్పుడే హ్మ్. కొద్దిగా మొలకలొస్తున్నాయి. ఇప్పుడే హ్మ్. కొద్దిగా సాగు చేస్తున్నారు. అవును. దాన్ని చూసి మీరప్పుడే నిప్పులు పోసుకోవాల్సిన పని లేదు. ఇంకా లేదు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాత్రమే. ఇప్పుడు హ్మ్. అటు సెమీ కండక్టర్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ హ్మ్. మారుతోంది. నీకు దగ్గర దగ్గర ఒక 15,000 కోట్ల పెట్టుబడులు. హ్మ్. దేంట్లో కండక్టర్స్ దాంట్లోనే నీకు అటు జపాన్, కొరియా హ్మ్. మోడీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. అవును. మీరేదన్నా ఉంటే మీరు ప్రధాన మంత్రితో మాట్లాడుకోవాలి. హ్మ్. మీరు కూడా ప్రధాన మంత్రిని తమిళనాడు ఆహ్వానించండి. హ్మ్. ప్రధానమంత్రిని కర్ణాటక ఆహ్వానించండి. హ్మ్. తెలంగాణకు పిలవండి. పిలిచి మీ దగ్గర శంకుస్థాపనలు, భూమి పూజలు ఆయనతో పెట్టించుకోండి. ఎవరొద్దంటారు? అవును. ఆయన ఆయనేమి గుజరాత్‌కే ప్రధానమంత్రా? ఆంధ్రప్రదేశ్‌కే ప్రధానమంత్రా? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కాదా? హ్మ్. అంటే మీరు చొరవ చూపించలేకపోతున్నారు. హ్మ్. మీరెందుకో గిరిగీసుకొని కూర్చుంటున్నారు. హ్మ్. ఏది మీరేదో ఇండియా కూటమి. ఆ! హ్మ్. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు లేదని మీరు వెళ్ళట్లేదా? ఇప్పుడు ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైనా? హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ మనం చూడాల్సింది అవి సింగిల్ ఇంజిన్‌గా చూస్తావా? లేదు. తమిళనాడు, ఆ! కర్ణాటక, ఆ! తెలంగాణ ఇవన్నీ సింగిల్ ఇంజిన్ వల్ల ఆ స్పీడ్ రాలేకపోతుందా? ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్‌గా పోతోందా? హ్మ్. అరే! ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది అభివృద్ధిని ఆహ్వానించాలి. హ్మ్. పెట్టుబడులందరూ స్వాగతించాలి. ఎక్కడికొచ్చినా అది మన దేశానికొచ్చిన పెట్టుబడిగా చూడాలి గానీ, ఆ! హ్మ్. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌డిఐ గూగుల్ డేటా సెంటర్ అవును. ఇవాళ మరి $15,000,000,000 పెట్టుబడులు అమెరికా దాటి ఫస్ట్ టైమ్ ఇంత అవును. పెడుతున్నారంటే అది ఆంధ్రప్రదేశ్‌కని చూడకూడదు. హ్మ్. భారతదేశాన్ని చూడాలి. ఏపీకి పెట్టుబడులొస్తే తమిళనాడుకొచ్చినట్టుగా భావించాలి గానీ, హ్మ్. మీ
ఇక్కడికి వచ్చే పెట్టుబడులకు మోకాలు అడిగితే అంటే అవును. జగన్మోహన్ రెడ్డి ఏమైనా లెక్కలు రాస్తున్నాడా ఏంటి వీళ్ళకి కూడా ఆ వార్త కూడా వచ్చింది కదా సార్. మెయిల్స్ పంపిస్తున్నాడా ఆ? అవును సార్. ఇప్పుడు కర్ణాటక సీఎంకి తెలంగాణ సీఎంకి తెలంగాణ సీఎంకి పంపడు అనుకుంటాను రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి కనీసం ముఖ్యమంత్రి అయితేనే అతన్ని అభినందించలేదు. కాకపోతే మరి స్టాలిన్ కి పంపించుంటాడు మెయిల్స్. Yeah. ఒకటి ఉమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామంగా ఎందుకు మారిందంటే ఉమ్. అది చంద్రబాబు ఇమేజ్. అదేంటి అదొక బ్రాండ్. ఆయన అవును. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాగే ఇదే స్పీడ్తో వెళ్ళాడు. అవును. అప్పుడు ఏది 1999 2004 మధ్య మైక్రోసాఫ్ట్ వచ్చింది. అవును సార్. అవును. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే అసలు మొత్తం హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. ఇవాళ ఐటీ హబ్ గా అది మారింది. సైబరాబాద్ నిర్మాణమే జరిగింది. ఉమ్. ఇప్పుడు అది చంద్రబాబు మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ఆయన దృష్టి పెట్టారు. మరి విశాఖపట్నం, అటు అమరావతి, అటు ఉమ్. తిరుపతి, మొత్తం రాయలసీమ, అటు ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా మారుతోంది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ హబ్ గా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా విశాఖ మారుతోంది. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని అందరూ అభినందించాల్సినటువంటి అంశం. అంతే తప్ప అసూయ పడాల్సిన సందర్భం కాదనమాట. అసూయ ఉమ్. మనిషిని తగలబెడతాం. ఓకే. అసూయ పడితే ఉమ్. అసూయ మిమ్మల్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది అన్నమాట. ఉమ్. దయచేసి అసూయ పడదు. ఓకే. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.